నుంచి నివేదిక దాకా బీసీ కులాలకు సంబంధించిన సర్వే ప్రక్రియను పూర్తి చేసిన సందర్భంగా పూర్తికి ఈ యొక్క సర్వేకు స్ఫూర్తి ప్రదాత అయిన రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్ణయం నుంచి నివేదిక దాకా వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారికి, మిగతా గౌరవ సహచార మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, మిగతా నాయకులందరూ కూడా ఇందుకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి, క్షేత్రస్థాయి నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ప్రజల దాకా తీసుకెళ్లిన పాత్రికేయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప బృహత్తర కార్యక్రమం. దేశంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ జరిగినా దానికి సంబంధించి నివేదిక సమర్పించబడాల నిర్ణయాలు జరిగి ఆగిపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో నిర్ణయం తీసుకొని నివేదికను సమర్పించిన సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరో విమర్శ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మా బిడ్డలైనా, మా భాగస్వాములైనా, మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి. వాస్తవం ఇది జరిగింది. అందులో భాగస్వాములం మేము శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ తయారవుతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్లో పడకండి. ఏదైనా ఉంటే మేము మీలాంటి బీసీ బిడ్డలమే, ఉద్యమకారులమే, రండి. కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్లో పడి ఇవాళ రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో. ఇది ఒక రోల్ మోడల్. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం, బాధ్యతగా సరి చేస్తాం. ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు. ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, బలహీన వర్గాల పార్టీ. ఈ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఇవాళ దేశంలో ఉన్న IIIT, IITల రిజర్వేషన్లతో సహా మండల్ కమిషన్ అమలు చేయడానికి సంబంధించి అనేక రకాలుగా చారిత్రాత్మక నిర్ణయాలు బలహీన వర్గాల కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను బీసీ సంఘాల నాయకులను, మేధావులందరినీ అడుగుతా ఉన్నా, దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో? ఎవడో లెక్కలు, కాకి లెక్కలు, అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు. రండి, అదే అధికారులను ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రజెంటేషన్ ఇప్పిస్తాం, జరిగిన ప్రక్రియ మొత్తం వివరిస్తాం. మీరు ప్రత్యక్ష సాక్షులు. అనేక సందర్భాల్లో మేము కూడా మా సమావేశాలు హాజరై జనగణన జరగాల్సిందే అని చెప్పిన వాళ్ళం. ఇప్పుడు జనగణన జరిగి సమాచారం వచ్చినాక ఎందుకు డీవియేట్ అవుతున్నారని అడుగుతా ఉన్నాం. దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా, దయచేసి అంశాన్ని రాజకీయం చేసి బలహీన వర్గాల నాయకులుగా, బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. మన కుటుంబ సమస్య, భవిష్యత్తు తరాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది. రోడ్ మ్యాప్లో తప్పుంటే డైరెక్షన్ సరి చేసుకుందాం. తప్పు లేదు, పారదర్శకంగా జరిగింది. మేమందులో భాగస్వాములం, మేమంతా ఉద్యమ నాయకులం. మేము క్షేత్రస్థాయిలో అసలు ప్రభుత్వానికి ఉద్దేశమే అటువంటిది లేనప్పుడు ఎందుకు దానిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు? వాళ్ళు చింపేస్తారు. నిజంగా మీరంతా బీసీ నాయకులుగానే, ఏ పార్టీ నాయకులు లేకుండా ఈ కార్యక్రమం చేసుంటే నేనే మీ అందరి ఇళ్లకి వస్తుంటే. టీఆర్ఎస్ నాయకుడు ఒకరు ఉంటారు, ఇంకో నాయకుడు ఒకరు ఉంటారు. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఇన్నటి వరకు మీరు అధికారంలో 10 ఏళ్ళుంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు? ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు? అసెంబ్లీ వేదికనా, లేదా చార్మినార్ దగ్గరనా, లేకపోతే బల్కంపేట ఎల్లవ్వ దగ్గరికి వస్తారా? చర్చకు సిద్ధం. కానీ ఏం లేకుండానే వట్టిగానే మసిగూసి మారేడుకాయ చేసి నేను మనం ఒకసారి అడుగుతున్నా, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు బీసీల కులగణనకు సంబంధించిన సర్వే జరగలే. ఇప్పుడు జరిగినటువంటి అంటే మనం ఒక రోడ్ మ్యాప్, ఒక ఫార్మేషన్ చేసుకున్నాం. రోడ్ ఫార్మేషన్ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్, రిక్వైర్డ్ దాన్ని డబల్ లైన్ చేసుకుంటాం, 4 లైన్ చేసుకుంటాం, 8 లైన్ చేసుకుంటాం, నేషనల్ హైవేలకి చేస్తాం. ఇవాళ ఈ యొక్క ఫార్మేషన్ దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు
మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలను చింపేస్తూనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ, రాష్ట్ర మంత్రులు బలహీన వర్గాల బిడ్డలం, ఇద్దరు ప్రభుత్వ వైపులు బలహీన వర్గాలు. ఇలా ఈ ప్రక్రియ 1,00,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. అందులో అందరూ కూడా ఉన్నారు కదా. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి సమాచారం రమ్మంటారో ఎక్కడైనా మీరు అసలు ఈ సమాచారంలో ఇవ్వనోడు పాల్గొనోడు ఏమి నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇలా బలహీన వర్గాల సమాచారం సేకరణ జరుగుతుందంటే తప్పుడు ప్రచారం చేసి మీడియా కాన్ఫరెన్స్లు చేసి ఇదేమైనా ఆస్తి ఎత్తుకపోతున్నట్టు వాస్తవంగా క్వశ్చనర్లో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడిగితే బ్యాంక్ అకౌంట్ ఎట్లు ఇస్తాం, ఫోన్ నెంబర్ ఎట్లు ఇస్తాం, ఆధార్ కార్డు ఎట్లు ఇస్తాం, రేపు సైబర్ క్రైమ్ కాదా అసలు అడగనేలే. ఇట్లా దుష్ప్రచారం చేసి వారం 10 రోజులు మేము పక్కడబందీగా ఎక్కడికక్కడే క్షేత్రస్థాయి వ్యవహారం చేయకపోతే ఈ ప్రాసెస్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసే ఫస్ట్ స్టేజ్ కుట్ర జరిగింది. దాని తర్వాత ప్రక్రియ జరిగినాక ఎన్నడైనా ఈ పార్టీలు ఈ సంఘాలు నేను అనేక సందర్భాల్లో మేమందరం అయ్యా ఆనాడు అఖిల పక్షాలు పెట్టి అన్ని జాయింట్ యాక్షన్లు పెట్టి కులగణన ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసి ధర్నాలు చేసిన వాళ్ళు కుల సంఘాలుగా బీసీ సంఘాలుగా బీసీ మేధావులుగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కండి చైతన్యం చేయమని 100 సార్లు చెప్పినాం. ఆనాడు ఏదైనా జరుగుతుంది, ప్రక్రియ తప్పుపోతుంది, ఏదైనా చెప్పాల్సి ఉంటే కదా, ఏం మాట్లాడరు. అందుకే ఇలా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, మా ప్రెస్ కాన్ఫరెన్స్ మా యొక్క వివరణ గంగుల కమలాకర్కో ఇంకొకరికో కాదు. నిన్న టీఆర్ఎస్ పార్టీలా మాజీ మంత్రిగా గంగుల కమలాకర్కు ఛాన్స్ ఇస్తుంటే హైజాక్ చేసి కేటీఆర్ మాట్లాడితే నీ పార్టీలని హక్కు కాపాడుకోలేవు, నీ పార్టీలో ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ ఎందుకు బయటకు పంపారు? నీ పార్టీలోని ఇలా 3 అధ్యక్షులు, పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా? ఇలా మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు. ఇది ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్. ధైర్యం ఉందా అని అడుగుతున్నా 10 ఏళ్లలో. అరే మీరు ఎస్కే సర్వే వేరీ శాంటిటీ ఎక్కడ ప్రవేశపెట్టిరు? అసెంబ్లీలా, క్యాబినెట్లనా, పబ్లిక్ డొమైన్లు ఎక్కడ పెట్టిరు? దాన్ని దేని కొరకు వాడిరు? ఈ సదరు మంత్రి పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఆయన అడుగు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నాకైతే 10 ఏళ్ళు మంత్రి చేసినవాడు 5 ఏళ్ళు చేసినవాడు అటువంటి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేసినవాడిని అడిగితే ఏం చేయమంటా? బీసీ కమిషన్ తోట బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు అయితే బీసీ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అయి బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. చీఫ్ సెక్రటరీ నుంచి క్షేత్రస్థాయి గ్రామ కార్యదర్శి దాకా ఇన్వాల్వ్ అయితే తప్ప సరైన సమాచారం రాదని చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనే ఏజెన్సీని జీవో నెంబర్ 18 10వ తారీఖు 10వ నెలలో ఇచ్చి మేము పెట్టుకుంటే 1,00,000 మందిని వాడుకొని 160 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఎమ్యూనరేటర్కు పారితోషికం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగిని పెట్టి ప్రతి 10 మంది ఎమ్యూనరేటర్స్కి ఒక పరిశీలకుని అంత డిసెంట్రలైజ్ చేసి ప్రోగ్రామ్ సమాచారం సేకరణ చేస్తే ఇలా దాన్ని అవహేళన చేస్తారా? ఇది మంచిది కాదు. రాజకీయ పార్టీలో ఒకవేళ రాజకీయ పబ్బం గడుపుకోవడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ నేను నా అన్నదమ్ములైన నా అక్క చెల్లెలైన తెలంగాణ బీసీ నాయకులకు, తెలంగాణ బీసీ మేధావులకు పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీరు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ మమ్మల్ని అడగండి. బిఫోర్ గోయింగ్ ఎడ్యుకేషన్ సామధాన భేద దండ ఉంటే దేనికైనా కనీసం ఈ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఏమైనా తప్పు జరిగిందా అని సంప్రదించకుండా రోడ్డు ఎక్కి కాయిదాలు చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఆహ్వానిస్తాం పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీకేమైనా అనుమానం ఉంటే ఈ ప్రక్రియ రాజకీయ పార్టీని విమర్శించేది కాదని ఇంకేదైనా ఉంటే మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న బాధ్యత వహిస్తాం, తలకాయ వస్తాం. మేము ముందట వట్టిగానే బట్టగాల్చి బీసీల సమాజం చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఇది 1986 నిన్న కూడా చెప్పిన సభలో మురళీధర్ రావు కమిషన్ వచ్చినాడు నవ సంఘర్షణ సమితి సమసంగ్రామ పరిషత్తులో ఉద్యమించిన బిడ్డలం. ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. అటువంటి బీసీల హక్కుకు సంబంధించి శాసనసభ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇలా శాసనసభలో నిర్ణయం నుంచి నివేదిక దాకా వచ్చే మధ్యలో మాట్లాడని వాళ్ళు
అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం మీకు, మీరు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం. వాళ్ళందరూ రాజకీయ పార్టీలు మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు, లేకపోతే మీకు తప్పుడు సమాచారం ఇస్తుండొచ్చు. 2011 జనాభా లెక్కల తర్వాత ఏ లెక్క లేదు. 2011 జనాభా లెక్కల్లో బీసీలకు సంబంధించిన లెక్క లేదు. ఇవాళ ఆనాడు ఎస్కేఎస్లో చూపెడుతున్న సర్వే పర్సెంటేజ్ చూపెడితే 114% అవుతుంది. 100కు 114 ఎట్లా వస్తారు? కాబట్టి దయచేసి వాస్తవాలను గమనించి నా ఉద్యమకారులు, మేధావులు, బీసీల కొరకు హక్కుల కోసం పోరాడే వాళ్ళందరం వెళ్తాం. భవిష్యత్తులో బీసీలకు ఈ యొక్క సర్వే ప్రకారం ఇలా 56% ఉంది. ఇంకా మీరు ఎక్కువ ఉన్నది అంటున్నారు. ఇట్లా ముందు 56% ముందు అసలు లేవంటే అక్కడ దాకా అరే ముందు ప్రారంభం చేద్దాందా ఈ ప్రక్రియ. ఈ యొక్క సర్వే ప్రకారంగా వచ్చినటువంటి సమాచారం కొరకు ఒక పబ్లిక్ డొమైన్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ పెట్టాలో గవర్నమెంట్కి ఒక దిశ ఇవ్వండి, ఒక మార్గదర్శకత్వం ఇవ్వండి, రిజర్వేషన్లు అడగండి. బరాబర్ కామారెడ్డి డిక్లరేషన్ దాని ప్రకారంగా మేము ప్రభుత్వం ప్రకారంగానే చట్టబద్ధంగానే ఇవ్వాలని ఆలోచన. మాకు ఎక్కడ కూడా తప్పించుకొని పోయే ఆలోచన లేదు. మాకు ఇంకా ఈజీ డెఫినెట్లీ ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా రండి, తీర్మానం చేస్తాం, చట్టం చేస్తాం, ఢిల్లీకి పోదాం. ఎప్పుడైతే క్యాబ్ 50% పైన 10% ఈపీసీ ఇచ్చిరో ఇవాళ జనాభా లెక్కలు చేసిన రాష్ట్రంగా, కుల సర్వే చేసిన రాష్ట్రంగా వాస్తవాలను కేంద్రంకి ఇస్తాం. మాకెందుకు డిబేట్ గారో మీ గొంతు మా గొంతు కలపండి, అడుగుతాం రండి. బైకట్ చేసిపోతారట. సర్వేలో పార్టిసిపేట్ చేయను నీకు బైకట్ చేసే ముఖం ఎక్కడదని అడుగుతా ఉన్నా. బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాం. పార్టీల హక్కు కోసం అడిగిన రాజేందర్ బయటికి పంపినోడివి, నీ పార్టీలో ఒక పదవి ఇయ్యనోడివి, అధికారంలో ఉన్నప్పుడు ఇయ్యనోడివి, అధికారం పోయినాక పార్టీల స్థానం ఇయ్యనోడివి, నీకు మా బీసీల గురించి అడిగే హక్కు ఎక్కడ అడుగుతున్నాం. అందుకే వాళ్ళ గురించి కంటే ఎక్కువ నా కుటుంబ సభ్యులైన బీసీ ఉద్యమకారులను, నా బీసీ సంఘ నాయకులను మీకేదైనా తప్పిస్తే అన్న కూడా సీనియర్ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు. మేము విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాం. అక్క మేమందరం కూడా కష్టాల్లో ఉండి ఉదాహరణగా ఒక్కొక్క సమస్య వస్తే ఈ బీసీ నాయకులందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందిగా. అందుకే ఇలా వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, దయచేసి బలహీన వర్గాల ఆకాంక్షలకు దెబ్బ తాకకుండా, బలహీన వర్గాల ఆకాంక్షల్ని ప్రభుత్వాలు తప్పనిసరి ఏ పార్టీ ఉన్నా చేసే విధంగా మన వ్యవహారం ఉండాలి. అందుకు మాకు మార్గదర్శకత్వం చేయండి. అధికారంలో ఉన్న మీ అందరి ఆశీర్వచనంతో బరాబర్గా మేము మీకు సోదరులుగా మీ ఆలోచనను అమలు చేసే దిశగా తీసుకొస్తాం. ప్రతి ప్రక్రియలో సామధాన భేద దండ అన్నట్టుగా ఇక్కడ ఏదైనా తేడా ఉంటే మా దృష్టికి తేండి. సరిపోకపోతే మీరు అప్పుడు ఉద్యమించండి. ఉద్యమం ప్రజాస్వామిక హక్కు. కానీ ఏం లేకుండా నటిగా కాగితాలు చింపేస్తే ఇది ట్రాప్లో పడ్డట్టు ఫీల్ అవుతా ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నలారా దయచేసి బలహీన వర్గాల ఆకాంక్షకు దెబ్బ తాకకుండా వ్యవహారం చేయమని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. సరే అక్క